వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు అంత పరిచయం అక్కర్లేదు, చాలాసార్లు మాట్లాడుకున్నాం, అంత తెలిసిందే. ఆయన పిటిషన్ వేశారు కోర్టులో, అయ్యా నాకు బిల్లులు ఇప్పించండి అని చెప్పని. సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు ఏకంగా. ఈ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనేటువంటి కంపెనీ ఆయనకి సంబంధించిందే. మరి భార్య పేరు మీద నడిపిస్తూ ఉంటారు. ఆ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా తీసుకొని కాంట్రాక్టులు చేస్తూ ఉంటారు ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన అడక్కపోయినా సరే అనేక కాంట్రాక్టులు వచ్చి చాలా చక్కగా పనిచేసుకున్నారు. కానీ బిల్లులు మాత్రం ఇవ్వాల. పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి బిల్లులు మాత్రం ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం ఒక్కటిగా తీర్చుకుంటూ వస్తుంది. దాదాపు 2,000 కోట్ల బకాయిలు కూడా తీర్చారు అనేది వచ్చినటువంటి వార్త. దాని మీద మాట్లాడుకుందాం. మరి ఇక్కడ ఎందుకు రాలేదు, ఈ పిఎల్ఆర్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి కంపెనీకి బకాయిలు ఎందుకు రాలేదు, జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. సో భార్య స్వర్ణలత గారు ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే కోర్టు చెప్పింది, మీ వ్యవహారంలో మేము జోక్యం చేసుకోలేము, మీరు వెళ్ళి కింద కోర్టులోనే తేల్చుకోండి అని. ఇప్పుడు ఎవరిని అడగాలి? పోనీ కూటమి ప్రభుత్వంలో ఏమైనా పెద్దిరెడ్డికి బిల్స్ ఆగిపోయాయా అంటే, పెద్దిరెడ్డికి కూటమి ప్రభుత్వంలో ఆగిన బిల్స్ కానీ ఇచ్చిన పనులు కానీ పెద్దగా ఏమీ లేవు. ఆ ప్రాజెక్టులకి అన్నీ కూడా జగన్ హయాంలో చేసినటువంటి ప్రాజెక్టులే. జగనే డబ్బులు ఇవ్వలేదు. పర్లేదులే, మనమే కదా 30 ఏళ్ళు ఉండేది, 175 మనకే వస్తాయి కదా, మొత్తం తెలుగుదేశాన్ని జనసేనని అందరినీ కూడా పక్కకి గెంటేద్దాం, మొత్తం మనమే ఉంటాం కాబట్టి ఆ తర్వాత ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్నీ చేసుకుందాం అంటే సర్లే అనుకుని ఆ రోజుకి ఆగిపోయినట్టున్నారు. ఆగిపోయినటువంటి క్రమంలోనే అప్పట్లో ఈ అటవీ భూముల కబ్జాలు కావచ్చు, లేదంటే ఇతరత్ర ఉన్నటువంటివి కావచ్చు, ఈవెన్ మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ తగలబడినటువంటివి, అందులో దాగి ఉన్నటువంటి రహస్యాలు కావచ్చు, ఇవన్నీ పనులు చేసుకుంటూ వచ్చారు. కేంద్రంలో చక్రం తిప్పుదాం అనుకున్నారు. అది ఏదో మొత్తానికి అయ్యింది. అయిపోయిందాకా ఉండి ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదనాలా, జగన్ ఇవ్వలేదు అనాలా? ఏ స్టేట్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. కూటమి ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకోవాలి. సార్ గత ప్రభుత్వంలో మేము ఈ పనులు చేసాం సార్, చేసినటువంటి దానికి బిల్లులు ఇవ్వండి సార్ అని పెట్టుకోవాలి. తీరా ఏం పనులు చేశారో ఒకసారి ఆడిట్ చేయండి అయ్యా. పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఏ వర్క్స్ చేసింది, స్టేట్లు దేనికి సంబంధించి చేసింది, ఎంత ఇది చేశారో ఒకసారి ఆడిట్ చేయండి అంటే, అందులో ఉన్నటువంటి అక్రమాలు ఒకవేళ బయట పడితే అప్పుడేంటి పరిస్థితి? సో కూటమి ప్రభుత్వాన్ని వచ్చి, అయ్యా నా కంపెనీకి సంబంధించిన బిల్స్ ఇలా ఆగిపోయాయి అని అడగడానికి లేనటువంటి పరిస్థితి. ఎవరితో చెప్పించినా, ఏం చేసినా, ఎలా ఉన్నా. ఎందుకంటే ఆల్రెడీ ఒక అభిప్రాయంతో ఉంటారు. చంద్రబాబు అలాగే పెద్దిరెడ్డి ఇద్దరూ కూడా బద్ధ వ్యతిరేకులే. అప్పట్లో క్రియేట్ చేసినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా చాలా వరకు, ఎలాగా చేశారు, ఏం చేశారు అన్నటువంటి మాటలు కూడా చెప్తే, జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని ఏముందబ్బా యువకులు చిన్నతనంలో కొట్టుకుంటాడేమో దెబ్బ అన్నటువంటిది ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా, అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఉంటాయి ఖచ్చితంగా. సో అభిప్రాయంతో పెద్దిరెడ్డికి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇచ్చేస్తాడు, ఆ కంపెనీని ఎందుకు బిల్స్ ఎలా ఇస్తాడు, అసలు దాని మీద ఖచ్చితంగా ఇవన్నీ చేస్తారంటే కక్ష సాధించేది ఇంకోటి ఏది ఉండదు. వీళ్ళు అన్ని ప్రచారాలు చేసినా ఏమున్నా ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి దీంట్లో చాలా క్లియర్గా ఉన్నటువంటిది ఏంటంటే, ఏం పనులు చేశారు, ఇప్పుడు ఆ పనులకి సంబంధించినటువంటి వివరాలు మొత్తం అంతా కూడా ఇవ్వండి, ఆడిట్ చేయాలి అని చెప్పి గ్రౌండ్ లెవెల్ ఆడిటింగ్ చేస్తే, పనులు చేశారా లేదు చెయ్యలేదా, చెయ్యకుండానే బిల్లులు పెట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదు అని చెప్పి కోర్టుకు వెళ్ళారా అన్నటువంటి విషయాలు కూడా దీంట్లో చాలా బయటకు వస్తాయి. ఇక్కడ ఇంకోటి ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పక్కనే ఉండి చాలా మద్దతుగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పక్కన పెట్టారు. పక్కన పెట్టడం కాకుండా, ఇది అధికారం పోయిన తర్వాత పక్కన పెట్టడమే కాకుండా, ఎంపీగా గెలిచినటువంటి మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళాడు. ఎవరి పాప ఫలితం? ఆయన హయాంలో చేసినటువంటి దాని పాప ఫలితమే. పెద్దిరెడ్డి పరిస్థితి ఏంటి? జిల్లాలో మాట మాట్లాడడానికి కూడా లేనటువంటి పరిస్థితి, మాట్లాడలేడు. అలా అయిపోయిన పరిస్థితి. ఇక రాజకీయంగా పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి వాళ్ళ లిస్ట్ ఏమైనా ఉంది అంటే, అందులో అగ్రగామిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిగులుతారు. సో జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా పక్కనే ఉంచుకొని మరి పంగనామాలు పెట్టి పంపించాడు ఆఖరికి హిందూపురంలో బాలకృష్ణను ఓడించడానికి, అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించడానికి అక్కడేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఇక్కడేమో మిథున్ రెడ్డిని, ఇద్దరిని ఉపయోగించుకున్నాడు. డబ్బు బాగా ఖర్చు అయింది. ఎంత ఖర్చు ఏంటి అనేది లెక్కలు మనకు తెలియవు, వాళ్ళు చెప్పరు ఎలాగో. సో బాగానే ఖర్చు చేశారు. అయినా సరే ఓటమే తప్ప ఏమీ మిగలలేదు. ఇక్కడ ఈ డబ్బులు ఖర్చు, పనులు చేశాము అని చెప్పుకుంటున్న దానికి రావాల్సినటువంటి బిల్లులు, ఆ డబ్బులు ఖర్చు, మొత్తం ఆర్థికంగా చాలా నష్టపోయారు. ఆర్థికంగా ఒక రకంగా బాగా నష్టపోయి ఇప్పుడు కొన్ని అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఉన్నారు అనేటువంటి రూమర్ కూడా బయట వినిపిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏంటి, రూమర్ రావడం ఏంటి,
ఆయనేమో ఆగర్భ శ్రీమంతుడు అయ్యే, పెద్ద కాంట్రాక్టర్ అయ్యే, పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనేది ఏమి చిన్న చితక కంపెనీ కాదయ్యే. మరి అలా ఎలా అయిపోతుందంటే మరి చేసినటువంటి పనులకో చూపించినటువంటి దానికో మొత్తానికి బయట తీసుకున్నటువంటివి ఇంకా ఇవ్వలేదు అనేటువంటిది వాళ్ళ దగ్గర నుంచి ప్రెషరు. ఇక్కడ చూస్తేనేమో ఇవి అధికారంలో ఉన్నంతసేపు ఇంకేం లేదు, మొత్తం అంతా నాదే రాజ్యం అన్నట్టుగా నడిపించారు ఆయన. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే ఒకవేళ సిబిఐ కేసుల్లో అప్పుడున్నటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కనుక జైలుకి వెళితే తదుపరి సీఎం ఎవరు అన్నప్పుడు ఫస్ట్ వినిపించినటువంటి పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇదే జరిగింది. సో అలా జరుగుతోంది అనుకున్న తర్వాత ఆట మారింది మొత్తానికి. సరే, ఆయన జైలు వాయిదా పడింది. బట్ ఆయన జైలుకి వెళ్తారు అనేక కేసుల్లో, ఈవెన్ రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి కేసు కావచ్చు, మిగతా వాటిలో కావచ్చు, బెయిల్ రద్దు చేయాలి అని వేసిన దాంట్లో ఆ తర్వాత సీఎం ఎవరు అన్నప్పుడు ఫస్ట్ పేరు వినిపించింది అయితే పెద్దిరెడ్డిది. ఆ తర్వాత విజయసాయిరెడ్డి పేరు వినిపించింది. ఇంకా మాట్లాడితే అధికారులను ఏకంగా ఇంట్లో పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నారు, భారతిరెడ్డి గారే సీఎం అయిపోతారు అన్నటువంటిది కూడా చెప్పారు. సో అక్కడ మొత్తానికి కాస్త ఇబ్బంది పడ్డారు అన్నది కూడా బయట ఉన్నటువంటి ఒక రూమర్. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి భస్మాసుర హస్తానికి బలైపోయినటువంటి వాళ్లలో అత్యంత నమ్మకస్తులు, ఆ కుటుంబానికి అత్యంత దగ్గర వాళ్ళు, ఇంకా మాట్లాడాలి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి కూడా చాలా సన్నిహితులు అనేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి భస్మాసుర హస్తాలతో పెట్టిన పంగనామాలకి బలైపోయింది అంటున్నారు. మరి ఎలా బయటపడతారు? కోర్టులో ఎలా తేలుతుంది? కొన్ని ఈ ప్రభుత్వాన్ని ఏమైనా కలిసి ఈ ప్రభుత్వంతో ఏమైనా చెప్పి పనులు చేయించుకుంటారా? ఇవన్నీ కూడా ముందు తెలియాలి. ఇది పెద్దిరెడ్డి పంగనామాల చరిత్ర. దీనికి సంబంధించి మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.